అక్కడి నుంచి మొదలైన రచ్చ ఈరోజు టాలీవుడ్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం అన్నట్లుగా సాగింది. సుదీర్ఘంగా 2 గంటల పాటు చర్చలు జరిపిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, ఇండస్ట్రీ పెద్దలు మాట్లాడినవి ఎట్టి పరిస్థితుల్లోనూ టిక్కెట్ల అంశం, బెనిఫిట్ షోల అంశం మీద అయితే సీరియస్గానే ఉన్నట్లుగా తెలుస్తున్నది రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడిన దాని మీద స్టిక్ అని అయినట్టున్నారు. అయితే దాని మీద దిల్ రాజు గారు కూడా ఇప్పుడు మాట్లాడతా అసలు అది ఇష్యూయే కాదు, మేము ఇంకా వేరే రకంగా ఆలోచిస్తున్నామని అండలో ఆంతర్యం ఏంటి, ఇంకా వర్కౌట్ అవుతానా అంటే వర్మ గారు మీరు అన్న దాంట్లో మూడు అంశాలు తీసుకుంటాను నేను. మొదటిది పుష్పతో మొదలైన రచ్చ అన్నారు. ఇప్పుడు అనేక సార్లు కాలక్రమంలో అనేక ఘటనలు జరుగుతుంటాయి, వాటి మీద రిపర్షన్స్, పర్యవసానాలు, కోపతాపాలు అనేక ఘటనలు వస్తుంటాయి. సో సినిమా పరిశ్రమ అనే ఒక పెద్ద ప్రయాణంలో ప్రస్థానంలో పుష్ప 2 అనేది ఒక ఘటన మాత్రమే. 1500 కోట్లు వచ్చాయి కాబట్టి పెద్దది ఉండొచ్చు కానీ. ఇంకా రెండవది పరిశ్రమ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఈ సమావేశం అయితే జరగదు. అసలు ఈ సమావేశం జరగడమే రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్ అనుకోవాలి. రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్ వయా దిల్ రాజు. దిల్ రాజు హ్యాపెన్స్ టు బి టీఎఫ్సీ ప్రెసిడెంట్గా కూడా ఆయన పెట్టారు కాబట్టి టీఎఫ్డిసి అటు ఆయన చాలా ఏ గ్రేడ్ నిర్మాతగా మొత్తం సంధానకర్తగా ఉన్నాడు కాబట్టి రేవంత్ మాస్టర్ స్ట్రోక్ వయా దిల్ రాజు. నిజం చెప్పాలంటే ఇండస్ట్రీ రేవంత్ రెడ్డిలో ఏమన్నా అపోహలు అంటే ముఖ్యమంత్రిలో అపోహలో లేకపోతే దూరాల్లో గ్యాప్ రాలేదు, గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది అంటాడే పుష్ప 2 దాంట్లో. సో గ్యాప్ వచ్చింది, ఈ గ్యాప్ పోగొట్టుకునే ప్రయత్నం ఈరోజు జయప్రదంగా జరిగిందని నేను అనుకుంటున్నాను. విస్తృతమైన సామాజిక పరిశ్రమ కోణము, చిత్ర పరిశ్రమ అభిమానుల కోణంలో చూసినప్పుడు ఈ సమావేశాన్ని స్వాగతం, వెల్కమ్ ది మీటింగ్. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్న ఒక పద్ధతి కూర్చొని మాట్లాడుకోవటం, ఒకరొకరి అభిప్రాయాలు తెలుసుకోవటం. నిజంగానే దిల్ రాజు అన్నట్టుగా మిగతా విషయాలు అలా ఉంచి సినిమా రేట్లు, బెనిఫిట్ షోలు అన్నది ఒక అంశమే. ఎందుకంటే దాని గురించి ఈ సమావేశం నేను నిర్ణయించడు. అవును, వర్మగారు సినిమా తీస్తే వర్మగారు వెళ్ళి అడగాలి, ఇంకొక ఆయన తీస్తే దానికి వెళ్ళి అడగాలి, ఆ సినిమాకు ఎంత ఖర్చు పెట్టారు, ఎక్కడెక్కడ తీశారు, ఏమొస్తాయి, ఇవి మళ్ళీ ఏ సినిమాకి ఆ సినిమా నిర్ణయం అవుతుంది. సో ఎవరైనా ఈ సమావేశం నుంచి మీరు బాగా పెంచుకోండి, బాగా జరుగుతుంది అని రేవంత్ రెడ్డి గుండు గుత్తగా ప్రకటన చేస్తారు అని ఆశించి ఉంటే వాళ్ళు అనాలోచితంగా పనిచేస్తారనుకోవాలి. మేము పరిశ్రమతో మంచిగా ఉన్నాం, మాకు సుహృద్భావం ఉంది. మీరు ఒక విషయం ఊహించండి సార్, ఒక 3-4 నెలల కిందట ఎన్ కన్వెన్షన్ కూల్చేసిన తర్వాత ఇంత తొందరగా నాగార్జున వచ్చి రేవంత్ రెడ్డికి సెలవు కప్పడం జరుగుతుందని మీరు ఊహించారా? అవును, లేదు. కాబట్టి ఇక్కడ మీడియా ప్రయారిటీస్ లేకపోతే వ్యాఖ్యాతలు చేసేటటువంటివి విస్తృతమైన కోణాలు వేరుగా ఉన్నాయి. లేకపోతే ఓ బీజేపీ వాళ్ళు దీని నుంచి ఎక్స్పెక్ట్ చేసిన అవుట్కమ్, బీఆర్ఎస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన అవుట్కమ్ అక్కడ అది వేరుగా ఉంది. కాబట్టి సహజంగా ఏం జరగాలో అది జరిగింది అనుకుంటున్నా. మాట్లాడిన దాంట్లో వివరాలు వచ్చాక ఒకటి అటు ఇటు ఉండొచ్చు, కానీ స్థూలంగా ప్రపంచ చిత్రపటంలో కూడా స్థానం సంపాదించిన హైదరాబాద్ను సినీ రాజధానిగా పెంచడానికి ఏం చేయాలి, మేము పూర్తిగా సహకరిస్తాము, మీరు కూడా ఇవ్వండి అనేది దీని మీద ఏకాభిప్రాయం వచ్చినట్టుగా ఉంది. లేకపోతే దిల్ రాజు అన్ని మాటలు అక్కడ చెప్పరు. ఇంకో మాట కూడా ఆయన చెప్పారు. మిగతా మీరు అంతకుముందంతా మీరు స్క్రోలింగ్లు చెప్పినటువంటి హెడ్లైన్స్ మీరు కనుక చూస్తే ఈ 2 విషయాలు ఒప్పుకోలేదు, పరిశ్రమ నిరుత్సాహం పడింది, ఇలాంటివి చెప్పారు. కానీ దిల్ రాజు అన్నాడు ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుంటాము అని చెప్పారు. రెండోది టీఎఫ్డిసిలో నేను విడిగా సమావేశం జరిపి అక్కడ ఈ విషయాలు వివరంగా నేను చెప్తాను, మేము ఒక కమిటీ లాంటిది ఫామ్ చేసుకుంటాము అంటే ఒక కమిటీ ఫామ్ కాబోతుంది. దీని తర్వాత అవుట్కమ్ ఏమంటే స్థూలంగా రేవంత్ రెడ్డి నాకు మీ మీద రాగద్వేషాలు ఏం లేవు, కోపతాపాలు ఏం లేవు, కానీ పరిశ్రమ నుంచి ఇదిగో ఈ డ్రగ్స్ ప్రచారానికి మీకు సహకారం కావాలి, ప్రభుత్వ ఇంకా మరీ కొంచెం ముందుకెళ్ళి అదేది కుల గణన లాంటి వాటికి కూడా మీ సహాయం కావాలి, అపోహలు తొలగించాలి అనే మాటలు ఆయన పరిశ్రమ నుంచి ఆశిస్తున్నారని చెప్పినట్టుగా ఉన్నారు. మీరు ముఖ్యంగా గుర్తించాల్సింది అల్లు అర్జున్ చుట్టూ తిరగలేదు చర్చ. అసలు సంధ్యా థియేటర్ అన్న పేరు కూడా రాలేదు దిల్ రాజు నోట్లో నుంచి. అంటే పరిశ్రమ బౌన్సర్లు, తర్వాత ఈ తొక్కిసలాట్లు, ర్యాలీలు ఇలాంటివి ఏవైతే ఒక విధమైన వివాదానికి లేదా సమస్యలకు దారి తీసాయో, కనీసం ఇప్పుడు తీసాయి, ఎప్పుడు తీసేయలేదా వేరే, వీటి నుంచి ఎలా బయటపడాలి అన్న ఒక ఫోకస్ అయితే వచ్చింది. ఆ ఫోకస్ రావడం మంచి విషయమే. ఇప్పుడు హీరోలు, సూపర్ హీరోలు లేకపోతే 1000 కోట్లు వస్తాయి కాబట్టి మా సైన్యం మాకుంటుంది, మా రూల్స్ మాకుంటాయి, పుష్ప ది రూల్ అన్నట్టుగా పుష్ప కెన్ రూల్ ది స్క్రీన్ బట్ కెనాట్ రూల్ ది సొసైటీ
అన్నది ఇక్కడ ముఖ్యమైన మెసేజ్. ఇక్కడ పుష్ప ఈ సింబాలిక్, అనుకోకుండా ఆ సమయంలో జరిగింది. మీరు ఇంకోటి కూడా గుర్తించాలి, సమావేశం జరగడానికి ముందు నిన్న మధ్యాహ్నమే వెళ్ళి 2 కోట్లు అక్కడ ఇచ్చి తమ బాధ్యతను ఒక విధంగా గుర్తించి వాళ్ళు వచ్చారు. కాబట్టి నేను అనుకుంటాను పరిశ్రమ మొత్తం కాదు, పరిశ్రమలో కొన్ని సందర్భాల్లో కొంచెం శృతి తప్పి వ్యవహరించిన వాళ్ళు ఆ ధోరణులు కొంచెం కట్టుబాటు చేయడానికి ఇది ఒక బ్రేక్, ఒక స్పీడ్ బ్రేకర్ లాగా ఈ దూకు ఏకపక్ష ధోరణికి తర్వాత క్రౌడ్ అనేది మీరు చూడండి సార్, 2 సార్లు హైదరాబాద్లో ప్రమోషన్ ఈవెంట్స్ రద్దు చేయాల్సి వచ్చింది. ఆ పెట్టిన హోటల్లో అద్దాలే పగలగొట్టారు. అవును, ఇప్పుడు పూర్వం మా చిన్నప్పుడు రామారావు నాగేశ్వరరావు పార్టీలు అంటే వాళ్ళు ఏదో చేశారు, అది వేరుగా ఉండేది. తర్వాత అది ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ దురభిమాన సంస్కృతి పెరుగుతున్నప్పుడు దాన్ని కొంచెం పగ్గాలు వేయడానికి వచ్చింది. ఇంకా మూడోది సినిమా పరిశ్రమ గ్లామర్ ఉంది కాబట్టి గ్లామర్ స్టార్స్ వాళ్ళతో మనం కలిసి ఉంటే మనకు గుడ్ రీల్ వస్తుంది, మనకు ప్రచారం వస్తుంది అని కాకుండా పరిశ్రమకు కూడా ఒక బాధ్యత ఉంది. మంచి మాట రేవంత్ రెడ్డి అన్నది ఒకటేమంటే ఐటీ ఫార్మా లాగే మేము సినిమా ఇండస్ట్రీని కూడా గౌరవిస్తాము అన్నారు. చాలా ముఖ్యమైన మాట అది. అవును, ఇది ఎవరికి ఏమొచ్చిందనే విషయం పక్కన పెట్టి చిత్ర పరిశ్రమ చాలా సంతోషించాల్సిన స్వాగతించాల్సినటువంటి అంశం అది. అందువల్ల పరిశ్రమ అయిన తర్వాత సరే ఓకే, రేవంత్ రెడ్డి రాజకీయ నాయకుడు కాబట్టి నాకు ఇవి జరగాలి అవి జరగాలని ఆయన కోరుకుంటుండొచ్చు. కానీ ఆయన మిగతా పరిశ్రమలకు సినిమా పరిశ్రమకు ఉన్న తేడా కూడా గుర్తించాల్సి ఉంటుంది. తెలియదని కూడా కాదు, సినిమా పరిశ్రమ అనేది ఒకటి క్రియేటివ్, రెండవదేమో హైలీ కాస్ట్ ఓరియంటెడ్, మూడోదేమో అదేది ఒకరి చేతుల్లో ఉండేది కాదు. రెడ్డి ల్యాబ్స్ ఒక ఆయన చేతిలో ఉంటుంది, శాంసంగ్ హైటెక్ ఇంకొక ఆయన చేతిలో ఉంటుంది, లేకపోతే ఇన్ఫోసిస్ ఒకరి చేతుల్లో ఉంటుంది, సినిమా పరిశ్రమ అనేక మంది చేతుల్లో ఉంటుంది. బహుశా ఇవన్నీ మైక్రో డిస్కషన్. నేను అనుకుంటాను ఒక మ్యాక్రో లెవెల్ అండర్స్టాండింగ్ ఈరోజు వచ్చింది, ఒక సుహృద్భావ ప్రకటన ఈరోజు జరిగింది. సూక్ష్మ వివరాలు, మైనర్ డీటెయిల్స్ లేదా స్పెసిఫిక్స్ నిర్దిష్టంగా ఒక్కో సినిమా అప్పుడు మళ్ళీ వెళ్ళాల్సిందే ప్రభుత్వం దగ్గరికి. ఒకరోజు ఒకవేళ ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పినా రేపు మళ్ళీ తన సినిమాలు 3 దిల్ రాజువే 3 అంటున్నారు కదా. ఇప్పుడు గేమ్ చేంజర్ దిల్ రాజు అని అనుకోవచ్చు మనం. ఈ సమావేశం గేమ్ చేంజర్ కనీసం. దిల్ రాజు ఇక్కడ కోఆర్డినేటర్. సో రేవంత్ రెడ్డి కూడా నేను అనుకోవటం పాజిటివ్ మెసేజ్ పంపడానికి ఈ సమావేశాన్ని ఈ సమావేశంలో ఒకే ఒక్క అందరు గుర్తించిన ఒక విషయం మెగా ప్రెజెన్స్ లేకపోవడం. ఆయన అంతే ఆయన అలాగే ఉంటాడు, వివాదాలు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తను ఉండడు, తర్వాత తను చేస్తాడు. ఇంకోటి ఆయనకున్న డెలికసీస్ ఇబ్బందులు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కుటుంబాల మధ్య సంబంధాలు, తర్వాత రాజకీయ పరంగా తన తమ్ముడు ఎన్డీఏతో ఉండటము, ఇదంతా ఒకటిగా ఉండడం వల్ల వచ్చిన సంబంధాలు. మూడవది తనకు బాగా సన్నిహితులై తన ఇంటికి వచ్చి సత్కారాలు చేసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వాళ్ళు ఇప్పుడు తీసుకుంటున్న వైఖరి, ఇలాంటివన్నీ బహుశా వీటన్నిటి దూరంగా ఉండటం మంచిది. అంటే రీజనబుల్ డిస్టెన్స్, రెస్పెక్టబుల్ డిస్టెన్స్ అంటారు చూడండి. ఏమంటే ఈ పాటికి మీకు నాకు తెలిసిన దానికంటే 100 రెట్లు చిరంజీవికి ఎక్కువ విషయాలు తెలుసుంటాయి. అందుకని వారు ఇక్కడ ఉంటారు అక్కడ ఉంటారు అంటాడులే నారదుడు కృష్ణుని గురించి. కాబట్టి ఆయనకు తెలియదు అనేది కూడా కాదు, కొన్ని కారణాల వల్ల ఆయన బహుశా రాకపోయి ఉండొచ్చు. అదేమి రాకపోతే ఆయన భాగస్వామి కాదని కూడా ఏమి కాదు, ఎందుకంటే గేమ్ చేంజర్లు ప్రతిసారి స్క్రీన్ మీద కనిపించక్కర్లేదు. కాబట్టి పాజిటివ్గా నేనైతే ఈ సమావేశాన్ని సానుకూలమైన దిశలోనూ అవసరమైందిగా కూడా భావిస్తున్నాను. ఎందుకంటే 10 రోజుల నుంచి ప్రతిష్టంభన ఇదే టాపిక్ మనకు, దీని నుంచి బయటికి రావటం కూడా. సార్ ఈ గేమ్ చేంజర్ దిల్ రాజు గారు ఏం మాట్లాడారో విందామా? విందాం తప్పు ప్లీజ్. సో అది బయట ప్లే చేస్తారు సార్. సరే, నాగార్జున గారు చాలా చతురుడైన తెలివైన సమర్థుడైన నిర్మాత, పంపిణీదారుడు అన్నీ కూడా రాజకీయాలు కూడా తెలుసు ఆయనకు. ఆయన ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడారు, రాజకీయ నాయకుల కంటే జాగ్రత్తగా మాట్లాడారు ఆయన. అన్నీ ఇవ్వాల్సిన పాజిటివ్ సిగ్నల్స్ ఇచ్చి మిగిలిన వివరాలు తర్వాత. కానీ ముఖ్యమైనది మీరు గమనించాల్సింది, మొత్తం మీడియాలో ముందస్తుగా ప్రజెంట్ అయింది ఏంటంటే ఇది ఫ్లాప్ షో, ఎందుకంటే బెనిఫిట్ షోలకు రేట్ల పెంపుదలకు ఒప్పుకోలేదు అన్నది ప్రొజెక్ట్ అయినప్పుడు అది చిన్న సమస్య అని చెప్పాడు. సింపుల్గా చేస్తారు, అది చిన్న సమస్య, దాని మీద మాట్లాడుకోమన్నారు అన్నారు. అది నిజమే. అందువల్ల దిల్ రాజు దీన్ని చాలా
ఇండియన్ సినిమాలే కాదు, ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగడానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్ చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికి రెండో పాయింట్ చెప్పారు. దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో ద్వారా ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం. సో ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ, గవర్నమెంట్ రెండు హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ హబ్గా, సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం. మూడోది ఇండస్ట్రీ నుంచి గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు, గవర్నమెంట్ కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, యువతికి ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడే ఏవైతే ఉన్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా ఓన్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేస్తాం. సార్ ఇది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు పరిశ్రమ బాగుండాలి, పరిశ్రమ మీద వేల మంది ఆధారపడి ఉన్నారు, ఒక ఘటనతో మనం పెంచుకోకూడదు ఇవన్నీ అందరూ అన్నారు. పరిశ్రమను పెంచడమే కాదు బాబు, జాతీయ అంతర్జాతీయ స్థాయికి పెంచుదాము. పెంచడానికి ఏం చేయాలో మీరు చెప్పండి. మేము దీన్ని పూర్తి స్థాయిలో పరిశ్రమగా, అంటే కేవలం గ్లామర్ సెంట్రిక్, హీరో సెంట్రిక్, సూపర్ స్టార్ సెంట్రిక్ బేస్ కాకుండా దీన్ని విస్తృతపరిచి ఇక్కడ ఇంకా ఇవన్నీ జరగడానికి ఏం చేద్దామో మీరు చెప్పండి, మేము సిద్ధంగా ఉన్నాము అన్నది రెండవది. మూడవది మీరు విన్నారు కదా, ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరించాలి అని. ఏ ప్రభుత్వమైనా మీడియానైనా వాళ్ళు అదే అడుగుతారు, కొంచెం అర్థం చేసుకోండి చెప్పండి అని. ఇక్కడ ఒకే చిన్న సమస్య వచ్చింది, అది నేను మీకు చెప్తాను. ఇప్పుడు గతంలో యుద్ధాలు, కరువులు, వరదలు ఇటువంటివి వచ్చినప్పుడు అప్పుడు రామారావు దగ్గర నుంచి చిరంజీవి వరకు వీళ్ళు ఒక విధంగా వెళ్ళి ప్రచారం చేసి సహకరించటము, వీళ్ళు లేకపోతే అన్నీ మాట్లాడలేరు. సినిమా వాళ్ళు ఏం మాట్లాడినట్టు మనకేం పోయేది లేదు కాబట్టి. కానీ వాళ్ళకు వచ్చేసరికి సానుకూలమైన డ్రగ్స్, పిల్లలు, పౌష్టికాహారము, లేకపోతే ఐకమత్యము, మత సామరస్యం ఇట్లాంటివి వాళ్ళు తప్పకుండా చెప్పేవాళ్ళు. ఈ మధ్య ఒక అవలక్షణం, ఒక దుర్లక్షణం కొంతమంది స్వార్థ రాజకీయాలతో, కుటిలాత్వంతో తెచ్చింది ఏంటంటే సినిమా పరిశ్రమను కూడా రాజకీయంగా, కులాల పరంగా, ప్రాంతాల పరంగా డివైడ్ చేయటం. అంటే రేవంత్ రెడ్డి దూరం, జగన్మోహన్ రెడ్డి దూరం, చంద్రబాబుకు వాళ్ళు పడదు, కేసీఆర్ వీళ్ళని రానివ్వడు, లేదా నాగార్జున లక్షణంగా వచ్చి సెలవు కప్పాడు. ఇప్పుడు వ్యక్తిగతమైన సమస్యలు, సందర్భాలు వేరు. కాబట్టి ప్రభుత్వం అన్నదాన్ని ఎవరు ముఖ్యమంత్రి, ఏ పార్టీ అధికారంలో ఉంది అన్నది సమస్య కాదు అసలు. చిత్ర పరిశ్రమకు సంబంధించినంత వరకు చిత్ర పరిశ్రమలో వ్యక్తులకు వాళ్ళ ఇష్టం వాళ్ళకు ఉండదు. కృష్ణరాజు బీజేపీ అయ్యొచ్చు, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కావచ్చు, ఇంకొక ఆయన కాంగ్రెస్ కూడా కావచ్చు. చాలామంది కాంగ్రెస్లో వాళ్ళు కూడా ఉన్నారు. అఖిలే నాగేశ్వరరావు ఎప్పుడు పదవులు తీసుకోలేదు, కానీ ఆయన చివరి వరకు కాంగ్రెస్ ఇప్పటికి కూడా అదే. నిజానికి ఈ గొడవ వచ్చింది కానీ, బట్ అదర్వైజ్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా నాగార్జున జగన్ కూడా దగ్గరనే కదా కంటిన్యూషన్. అందువల్ల వ్యక్తిగతమైన అంశాలు వాటిని విడగొట్టేసి వాటిని పూర్తిగా పరిశ్రమకు, ప్రభుత్వానికి, పరిశ్రమకు, రాజకీయాలకు మధ్య సంబంధాలు కలుషితం చేసే కొన్ని శక్తులు బయలుదేరాయి, కొన్ని కుటిలత్వాలు వచ్చాయి. ఇవి నష్టం చేసేవి పరిశ్రమకు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే మీకు ఎందుకు, వాళ్ళ రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మోడీ గారు ఉన్న అవార్డులు ఇస్తారు, మన్మోహన్ సింగ్ ఉన్న ఇస్తారు, ఇందిరాగాంధీ ఉన్న ఇస్తారు. కాబట్టి వాళ్ళ వ్యక్తిగత అభిరుచులను బట్టి ఒకరు ఎక్కువ చూపించవచ్చు, ఒకరు తక్కువ చూపించవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు కేసీఆర్ను ఎవరు కలిసినా కానీ, చిరంజీవి కలిసినా, నాగార్జున కలిసినా, దాన్ని పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా కలిసినా పెద్ద దీనిలాగా తోచినవని చెప్పేవాళ్ళు. తర్వాత ఏముంది, తర్వాత షరా మామూలే. అవును. సో ఇక్కడ రేవంత్ రెడ్డి మెసేజ్ ముఖ్యంగా పంపించింది పాజిటివ్ మెసేజ్. నాకు రాగద్వేషాలు లేవు, నేను ఎవరికి వ్యతిరేకం, ఎవరికి అనుకూలం కాదు. ఎందుకని రేవంత్ రెడ్డికి 2-3 సమస్యలు ఉన్నాయి. ఒకటి ఎన్డీఏ సమస్య ఉంది, 2 చంద్రబాబుతో అనుకూలం కాబట్టి అనే సమస్య ఉంది, 3వది జగన్మోహన్ రెడ్డి అనే అంశము. బీఆర్ఎస్ ఇప్పటివరకు 10 ఏళ్ల పాటు తెలంగాణ వచ్చాక ఆ ప్రభుత్వం ఉండడం వల్ల వచ్చింది ఉంది. ఇంకొక శక్తులు ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నోరు పారేసుకున్నారు, మీరు పారేయండి, డబ్బుల కోసం వచ్చి ఇది చేస్తారు, అది చేస్తారు అంటే ప్రాంతీయ సమస్య కూడా అతని ముందు ఉంది. ఇవన్నీ కాదా గ్లోబల్ సినిమాని ఒకవైపు మాట్లాడుకుంటూ, ప్రపంచ స్థాయి సినిమా, పాన్ ఇండియా సినిమా అనుకుంటూ ఆంధ్ర తెలంగాణ విభేదం అనేదానికి అసలు ఇక్కడ బేస్ ఉందా? అవును.
ప్రపంచ సినిమాని నేను పిలుస్తున్నాను రా బాబు, ఇంకా ఆంధ్ర తెలంగాణ ఏంది ఇది, అందులో ఒక మెసేజ్ ఇస్తున్నాను ఆయన. ఇంకోటి మీరు చూస్తే రాఘవేంద్రరావు దగ్గర నుంచి యంగ్స్టర్స్ వరకు అందరూ ఉన్నారు. సో ఇది నిజంగా చెప్పాలంటే చిత్ర పరిశ్రమ విశాల ప్రాతిపదికన. కొన్ని కారణాల వల్ల చిరంజీవి ఉండకపోవచ్చు, కానీ ఆయన ఈ ప్రయత్నాన్ని వ్యతిరేకించాడు. ఖచ్చితంగా కాస్త సఖ్యతగా ఉండాలి, సమన్వయంగా ఉండాలని చిరంజీవి కోరుకుంటారు. కాబట్టి నేను అనుకుంటాను ఇది సానుకూలంగానే ముందుకు వెళ్తుంది. పరిశ్రమ సమస్యలు టికెట్ బెనిఫిట్ షోలు ఒక్కటి కొంచెం తేడా రావచ్చు, అంతకుముందు లేవు. ఇంకొకటేమో మొన్న ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ చెప్పింది మనం కూడా విన్నాం కదా. ఇప్పుడు పెద్ద సినిమాలు వాటి ఖర్చులు భరించడం ఒకటైతే, సినిమా అనేది చిరకాలం ఉండడం. 200 సినిమాలు నిర్మిస్తుంటే 1% సినిమాలు జయప్రదం అవుతుంటే ఎన్ని డబ్బులు వాటికి వచ్చినా, పరిశ్రమ అనేది 10 కాలాలు ఉండాలి, సినిమా 4 కాలాలు నడవాలి అన్నప్పుడు మళ్ళీ పునరాలోచించవచ్చు. బెనిఫిట్ షోలు ఇలాగే వేయాలా, వేరే పద్ధతిలో వాళ్ళకు వచ్చే అవకాశం ఏంటి. అలాగే ఇక్కడ మల్టీప్లెక్స్, సింగిల్ థియేటర్, సింగిల్ స్క్రీన్ చాలా చర్చ ఉంది. ఇదంతా ఒక అల్లు అర్జున్ అంశానికో అంటే మరొక అంశం, థియేటర్లు కూడా ఎవరో ఒకరి దగ్గరే ఉన్నాయి, అది కూడా అదే ఒకటి. ఎందుకంటే చాలా థియేటర్లు క్లోజ్ అయిపోయినాయి సార్, రూరల్ ప్రాంతాల్లో అసలు లేవు థియేటర్లు. ఇప్పుడు గుత్తాధిపత్యము కొంతమంది చేతుల్లో ఉండటము, వాళ్ళు దాన్ని అదుపు చేయటం అనేది ఒకటి. ఇప్పుడున్న ఇక్కడ కనిపించే వాళ్ళు కూడా దాంట్లో భాగస్వాములుగా ఉన్నారు. 10 మందికి పెట్టగలిగితే పరిశ్రమ కానీ ప్రజలు కానీ ఎక్కువ కాలం ఉంటారండి. ఇప్పుడు మీరు ఏమన్నారు, మన ఎగ్జిబిటర్లో ముఖ్యమైన అంశం చెప్పారు. ఇప్పుడు మీరు భారీగా 1000 రూపాయలు పెట్టి సినిమా పెడితే వాడు అభిమానం కొద్దా పిచ్చ కొద్దా వచ్చి చూస్తాడు, కానీ తర్వాత వాడు మిగతా సినిమాలకు రాడు, సినిమా బడ్జెట్ అయిపోయింది. వాడికి ఎంత ఉంటాయండి, నాకు 20,000 15,000 వస్తే అద్దెలు గిద్దెలు పోనా ఒక 2,000 ఎక్కువ ఉంటాయి అనుకుంటే ఒక సినిమాకి పెట్టుకుంటే మిగిలినవి ఏమయ్యాయని. సో ఇప్పుడు మీరు పరిశ్రమ అన్నప్పుడు సూపర్ మెగా వీళ్ళతో పాటు మామూలు నటులు కూడా ఉండాలి కదా. ఎంఏసీ మధ్యతరగతి మిడిల్ క్లాస్ అబ్బాయి అన్నట్టుగా వీళ్ళు కూడా బతకాలి కదా. కాబట్టి పరిశ్రమ బతకడం అన్నదాన్ని బహుశా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఈ చిన్న పెద్ద సినిమాలు రెండింటినీ కూడా ప్రోత్సహించిన ఏది బలగం దగ్గర నుంచి కల్కి వరకు రేంజ్ చాలా ఉంది కదా. కాబట్టి అటువంటి ఆలోచన జరగడానికి దారితీస్తే చాలా బాగుంటుంది. అలాగే తెలుగు వాళ్ళందరూ ఆదరిస్తున్నారు దీన్ని. ఏమి ఆంధ్ర తెలంగాణ అని దీన్ని చూడాల్సి, కొంతమంది నోరు పారేసుకున్న వాళ్ళు సవరించుకుంటే కూడా చాలా బాగుంటుంది. అలాగే ఏదో కొంప తగలబడుతుంటే చుట్ట కాల్చుకున్నట్టు బొగ్గులు ఏరుకున్నట్టు చేసిన వాళ్ళు ఎవరైనా ఈ వివాదాన్ని వ్యక్తిగతంగా వాడుకోవాలని చూస్తే వాళ్ళు కూడా కొంచెం సర్దుబాటు చేసుకోక తప్పదు. రేవంత్ రెడ్డి వాళ్ళకు కూడా మెసేజ్ ఇస్తున్నాడు, ఐ ఆమ్ ఫర్ యూ ఐడెంటిటీ. సినిమా పరిశ్రమను ప్రోత్సహించడానికి నేను ఉన్నాను కానీ తరిమి కొట్టడానికి నేను లేను, దీన్ని ఇంకా ప్రపంచ స్థాయికి తెస్తానని. ప్రభుత్వాలు ప్రజల ఎంపికను బట్టి మారుతాయండి. ఏ పార్టీ అయినా ఉండొచ్చు, ఏ నాయకుడైనా ఉండొచ్చు. అందుకని ఇది వెరీ బిగినింగ్ ఐఎమ్ నాట్ అగైనెస్ట్ ఎనీబడి. అసలు అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి వర్సెస్ కిషన్ రెడ్డి అనండి, రేవంత్ రెడ్డి వర్సెస్ బండి సంజయ్ అనండి, రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్, రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్, పోనీ మహా అయితే రేవంత్ రెడ్డి వర్సెస్ జగన్ అనండి. వాళ్ళిద్దరు వేరే రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు అయినప్పటికీ అనండి. రేవంత్ రెడ్డి వర్సెస్ అర్జున్, ఈ అల్లు అర్జున్ ఏంటి సార్ అసలు ఈ చర్చ ఎక్కడ మొదలై ఎక్కడికి పోయింది అది. కాబట్టి దీన్ని మళ్ళీ పట్టాలు ఎక్కించారు. ఇంకా ఫుల్ స్టాప్ పడుతున్నట్టు అనుకోవచ్చండి దీని మీద. సార్ ఇంకా వీళ్ళందరూ కాకుండా ఇంకా ఎవరైనా మాట్లాడతారా పరిశ్రమలో? మాట్లాడితే కూడా దానికి ఏమన్నా క్రెడిబిలిటీ, ఏమన్నా దానికి సీరియస్నెస్ ఏమైనా ఉంటుందా సార్? ఈ నేపథ్యం మీదనా నేను 2 కోట్లు తీసుకెళ్ళి ఒకటి ప్రభుత్వం కూడా నిర్దిష్టంగా ఇప్పుడు ఆయన 8 జీవోలు విడుదల చేశాను అన్నాడు. 8 సినిమాల కోసం 8 జీవోలు అంటే ఒక్కో సినిమాకి ఒక జీవో ఇవ్వాలి సార్. ఓ జనరల్ జీవో ఇచ్చి పెంచండి అని అధికారులకు అధికారం ఇవ్వదు ప్రభుత్వం. ప్రతి సినిమాను దాని స్పెసిఫిక్స్, కొన్ని టెక్నికల్ అంశాలు కూడా ఉన్నాయి, కొన్ని ప్రాక్టికల్ అంశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు 40% ఇక్కడ ఉండాలి, తెలుగు వాళ్ళు ఇంతమంది ఉండాలి, బడ్జెట్ ఇంత దాని, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అసలు ఆ ప్రచారమే సరైంది కాదు. ఇక్కడి నుంచి ఏదో వచ్చేస్తుంది అని. పరిశ్రమను మేము ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నాము, వ్యతిరేకం కాదని. అయితే ప్రభుత్వంలో ఏ విషయంలో ఎవరు సహకరిస్తారు, ఎవరు ప్రచారకర్తలుగా ఉంటారు, అంతకుముందు లేదండి. ఎయిడ్స్ మీద వీళ్ళందరూ అంబాసిడర్లుగా ప్రచారం చేయలేదా? ఎందుకు దివిసీమ వచ్చినప్పుడు కూడా రామారావు గారు, నాగేశ్వరరావు జోలు పట్టుకుని తిరిగారు, కుటుంబాలుగా చేశారు. అప్పుడు వాళ్ళు చేశారు, తర్వాత పరిశ్రమ విడిగా. సరే, ఈ గ్యాప్ ని ఇంకా పెరగకుండా ఉంచడానికేనా నేను 2 కోట్లు తీసుకెళ్ళి ఇవ్వడం?
దాన్ని మనం మానవత్వ కోణంలో చూడాలి, ఒక విధమైన బాధ్యతగా కూడా చూడాలి. ఇప్పుడు ప్రత్యక్షంగా వాళ్ళు చేశారు, లేదా వాళ్ళ వల్ల జరిగిందని ఎవరు అన్నారు, కానీ ఆ దురదృష్టకరమైన పరిస్థితి ఏర్పడింది, తొక్కిసలాట, దాని నుంచి బయటపడాలని. కాబట్టి ఎక్కువ మంది అన్నారు, మీతో నేను కూడా అన్నాను కదా, పునరాలోచించాలి వాళ్ళని, 2 కోట్లు 5 కోట్లు ఇవ్వాలని ఉదాహరణకు సిపిఎం వాళ్ళు అన్నారు, ఇంకా లేకపోతే 1 కోటి ఇవ్వాలని వాళ్ళు ఆ రోజు ఇంటి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అన్నారు. సో 2 కోట్లు ఇంకా మేము సహాయంగా ఉంటామన్నారు. కాబట్టి ఆ బాధ్యతను వాళ్ళు ఎక్కువగా గుర్తించారు, ఒక విధంగా స్పందన సహాయం అది. దాన్ని అది మనం హెడ్డింగ్ కూడా పెట్టాం కదా, దీంతో ఇది క్లైమాక్స్ అవుతుందా అన్నట్టుగా. కాబట్టి ఇది సుఖాంతం అవుతుందని అనుకోవాలి. ఒక విషాదం జరిగినప్పటికీ దాని నుంచి విలువైన పాఠాలు అందరు కూడా నేర్చుకున్నారు. ఎవరు కూడా ఏకపక్షంగా వెళ్ళే ఛాన్స్ లేదు. ఎవరెవరు హద్దు మెడతారో, ఎవరెవరైతే యాటిట్యూడ్ ప్రదర్శిస్తారో, ఎవరెవరైతే ఆరోగ్యంగా ఉంటారో, ఎవరెవరైతే రాజకీయంగా స్వార్థం కోసం చిచ్చు పెట్టాలని చూస్తారో వాళ్ళందరికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి అని ఈరోజు గుణపాఠం కూడా కావాలి. గుణపాఠం ఇది. ఇది తప్పకుండా ప్రభుత్వం కూడా ఇంత తొందరగా సమావేశం ఏర్పాటు చేసి ఇంతమంది కూర్చున్నారంటే, ఇప్పుడు గతంలో ఇంత పెద్ద సమావేశం ఈ పద్ధతిలో జరగలేదు. లేదు, ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ప్రభుత్వానికి సంబంధించి కూడా వర్మ 2 రాష్ట్రాలు అయినప్పటి నుంచి, పార్టీలు కూడా మారినప్పటి నుంచి చాలా సందేహాలు, చాలా సవాళ్ళు, చాలా ప్రశ్నలు, ఏం జరుగుతుంది ఏం జరగదు, ఒక్కొక్కరు ఒక మాట చెప్పడము. అలాగే మీడియా, సోషల్ మీడియా పెరిగిన కొద్దీ పెరగాలని కూడా నేను కోరుకుంటాను. బాధ్యతగా ఉండాలి కదా, అది లేకపోవడంతో ఎవరికి తోచిన సిగ్నల్ వాళ్ళు ఇచ్చేసి, మొన్న ఇవన్నీ జరుగుతుంటే ఒక సెమీ శాటిలైట్ ఛానల్ లాంటిది అల్లు అరవింద్ పేరుతో చాలా తీవ్రమైన డైలాగులు అన్నీ పెట్టారు. పాపం ఆయన అవన్నీ మాట్లాడలే. ఇప్పుడు ఆయన జాగ్రత్తగా వచ్చి ఇచ్చాడు, ఆయన కొడుకుని కాపాడుకోవాలి, తన సినిమాని కాపాడుకోవాలి అని అన్నాడు. అంత మాట ఆయన అనలేదు. ఆయన అనని దాన్ని ఎందుకు అలా పెట్టారు, తర్వాత కూడా పెట్టారు. ఎన్ని తీవ్రమైన మాట, ఎవరు ఏం చేయలేరు అంటే, ఎవరినో తిట్టి, అది అలాంటివి రేవంత్ కూడా తగిలిచ్చారు. నేను ఈ సమయంలో మీకు డజన్ల కొద్ది చూపిస్తాను బాధ్యత లేని. కాబట్టి ఈ చిచ్చు పెట్టే వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి అని కూడా ఇండస్ట్రీకి, సొసైటీకి, ఆడియన్స్కు, ఏది టీవీ ఆడియన్స్కు, ప్లస్ సినిమా సోషల్ మీడియా ఆడియన్స్కు, పొలిటికల్ ఆడియన్స్కు ముఖ్యంగా, మీరు రాజకీయాల కోసం సినిమాను వాడకండి. సినిమాను కళ కోసం, వినోదం కోసం, ఆస్వాదన కోసం మీరు చేయండి తప్ప. సార్ చాలా ఆశ్చర్యం సార్, రామారావు గారు ముఖ్యమంత్రిగా పాలించిన రోజుల్లో కూడా ఇంత రాజకీయం లేదు సార్. సో సినిమా రాజకీయం కూడా, సినిమా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అది కూడా రేవంత్ రెడ్డి కూడా ఏదో పరోక్షంగా చెప్పినట్టున్నారు, తమ రాజకీయ అనుబంధాలు వేరు, సినిమా వాళ్ళుగా తమ పాత్ర వేరు. ఇంక ఇందులో రాజకీయ సినిమాలు కూడా వచ్చి ఇదంతా అయిపోయి రకరకాలు అయిపోయింది. తీయండి. ఇప్పుడు శ్యామ్ బెనగల్ చనిపోయాడండి ఉదాహరణకు. ఇప్పుడు తెలంగాణ, అచ్చమైన తెలంగాణ బిడ్డ, ఆయన సినిమాలతోనే, సినిమాల్లో తెలంగాణ జానపద గీతాలు, నిశాంత్, అంకుర్, వీటన్నిటితో మొదలయ్యాయి. అలాంటి వాళ్ళ వారసత్వం ధిరేన్ గంగూలీ ఇన్ని ఉన్నాయండి. కాబట్టి వాటిని మనం తీసుకొని ముందుకెళ్తే చాలా బాగుంటుంది. ఐ థింక్ మనం రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేయాలి, సినిమా పరిశ్రమను కూడా అప్రిషియేట్ చేయాలి.